బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసినటువంటి పిటిషన్పై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 4 వారాల్లోగా అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు గతంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వగా దాన్ని డివిజన్ బెంచ్ కొట్టేసింది. స్పీకర్కు టైం బాండ్ అంటూ ఏమీ లేదని, ఆయన తగిన సమయంలో నిర్ణయం తీసుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ సూచించింది. అయితే ఫిరాయింపుల చట్టం 10వ షెడ్యూల్ ప్రకారం స్పీకర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలన్నట్టు ఎమ్మెల్యేల టైం పీరియడ్ 5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఆ లోపే నిర్ణయం తీసుకుంటే బాగుంటుందంటూ కూడా హైకోర్టు అటు స్పీకర్కు సూచించింది. అయితే గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసినటువంటి పిటిషన్పై సింగిల్ బెంచ్ స్పీకర్కు 4 వారాల గడువు మాత్రమే ఇచ్చింది. ఆ తర్వాత తామే సుమోటోగా కేసును స్వీకరించి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామంటూ కూడా సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించారు. అయితే సీజే ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టగా అసెంబ్లీ కార్యదర్శి తరపున అటార్నీ జనరల్ కీలక వాదనలు వినిపించారు. స్పీకర్కు అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్ను ఆదేశించే అధికారం కోర్టులకు లేదని కూడా అటార్నీ జనరల్ అప్పట్లో ఆ సమయంలో ఆయన వాదించారు. ట్రిబ్యునల్కు చైర్మన్గా 10వ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్కు చైర్మన్గా వ్యవహరించే స్పీకర్కు నిర్దేశిత అధికారాలు ఉంటాయని, ఆయన్ని ఇన్ని రోజుల్లోగా 10 లేదా 15 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ ఆదేశించే అధికారం అటు న్యాయస్థానాలకు లేదంటూ కూడా గతంలో అటార్నీ జనరల్ వాదనలు వినిపించి వాదనలన్నిటినీ పరిగణలోకి తీసుకున్న సీజే ధర్మాసనం ఇవాళ కీలక తీర్పు వెల్లడించింది. అటు సింగిల్ బెంచ్ ఉత్తర్వులను కొట్టేయడంతో పాటు స్పీకర్కి ఎటువంటి టైం పీరియడ్ అంటూ లేదా నిర్ణయం తీసుకోవడానికి ఎటువంటి టైం పీరియడ్ అంటూ కూడా లేదంటూ కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇది హైకోర్టు తీర్పు బీఆర్ఎస్కు బిగ్ షాక్ అని కూడా చెప్పొచ్చు. అయితే ఈ ఎమ్మెల్యేలపై హైకోర్టు అనర్హత వేటు వేస్తుంది, ఎన్నికలు వస్తాయంటూ కూడా గతంలో బీఆర్ఎస్ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రచారం చేశారు. కానీ హైకోర్టు దానికి విరుద్ధంగా తీర్పు ఇవ్వడంతో కొంత బీఆర్ఎస్కు షాక్ అని చెప్పొచ్చు. అయితే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్రపై వేటు వేయాలంటూ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయినటువంటి కౌశిక్ రెడ్డి, అటు కేపీ వివేకానంద హైకోర్టును ఆశ్రయించగా సింగిల్ బెంచ్ వారికి అనుకూలంగానే తీర్పిచ్చిందని చెప్పొచ్చు. 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ తర్వాత అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించడం, దానిపై వాదనలు కొనసాగడం, ఈ క్రమంలోనే ఇవాళ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని చెప్పొచ్చు. అయితే ఈ తీర్పు అటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఈ 3 ఎమ్మెల్యేలకు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పొచ్చు. వీరిపై అనర్హత వేటు పడుతుందని పక్కా ఎన్నికలు రావడం ఖాయమంటూ జరిగిన ప్రచారం అంతా ఇవాళ హైకోర్టు తీర్పుతో అటు కాదనే వాదనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదైతే ఏదైతే తీర్పు ఉందో అటు బీఆర్ఎస్కు బిగ్ షాక్ అని చెప్పొచ్చు. అయితే ఈ క్రమంలో బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా, లేకంటే స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు ఆగుతుందా అనేది ఈ సస్పెన్స్గా మారింది.